నమస్కారం. సండే రోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఏదైనా ఇద్దాం అనుకున్నప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ కనపడింది. ఏంటని చూస్తే ఇదేంటి, టెక్నికల్గా ఇది సాధ్యం కాదు కదా, తానే అమ్మ తానే నాన్నగా ఎలా ఏదో తేడా కొడుతుందని చెప్పేసి నాకు తెలిసిన గైనకాలజిస్ట్ని అడిగి దాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. సంజయ్ బంగార కొడుకు ఆర్యన్ తాను లేడీగా మారాలని అనుకున్నాడు. దాంతో ఫస్ట్ హార్మోనల్ థెరపీ ఏదో చేయించారు. ఆ తర్వాత థాయిలాండ్లో వెజినోప్లాస్టీ అంటే బాటమ్ ఇంకా పురుషాంగం కంప్లీట్గా తీసేసి ఇంకా మొత్తం వెజినరేటెడ్ పెడతారు. సో ఇటు ఏమంటారు, ఒక 6 months దాకా మొత్తం నార్మల్గా టైం పడుతుంది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ చెకప్ కూడా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో వరల్డ్ వైడ్గా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలుగా మారుతున్నారు. దానికి గాను ఇటువంటి సర్జరీస్ లైక్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎక్కడంటే, గతంలో ఈ ఆర్యన్ తన యొక్క వీర్యం అంటే స్పెర్మ్ ఆల్రెడీ దాచి ఉంచాడని, ఓకే, ఇప్పుడు తను ఆల్రెడీ అమ్మాయిగా మారాడు కాబట్టి ఇక త్వరలో తన వీర్యంతో తానే గర్భం దాల్చి ఇక బిడ్డను కూడా కనే అవకాశం ఉందన్నట్టు. అది చూసి చూడగానే అసలు ఇది రాసింది ఎవరు, అసలు ఎలా చెప్తారనిపించింది. ఒక పురుషుడు మహిళగా మారటం అంటే అది దాన్ని ఏం చెప్తారు, ట్రాన్స్ ఉమెన్, ఓకే. ఆపరేషన్ చేస్తారు, హార్మోన్ చేంజెస్ లైక్ ఇవన్నీ అన్నప్పుడు వాయిస్ చేంజ్ అయితే బాడీలో ఆర్గన్స్ రిమైనింగ్ చూస్తాని కొంచెం ఆ వేలు మారుతాయి అమ్మాయిగా. కానీ లోపల గర్భాశయం ఎక్కడి నుంచి వచ్చింది? గర్భాశయం లేకుండా పీరియడ్స్ వస్తాయా? గర్భాశయం లేకుండా ఎగ్ అంటే అండం రిలీజ్ అవుతుందా? ఇవేమీ లేకుండా తన అసలు ఒక బిడ్డకి తల్లి ఎలా అవుతుంది? కొన్ని సరోగసి ఫార్మాట్ అన్న గర్భాశయం ఉంటేనే కదా సరోగసి అయినా, క్షమించాలి, అంటే వేరే వారికి సంబంధించి అన్నట్టు. ఇన్ కేసు ఈమెకి ఎగ్ రిలీజ్ అయితే ఆల్రెడీ వీర్యం తందే కాబట్టి ఈ రెండు అనవచ్చు. ఎగ్ రిలీజ్ కాదు, పోనీ అతని వీర్యం ఉంది కాబట్టి వేరే వాళ్ళ ఎగ్తో ఫలదీకరణం చేసి బేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ టైప్ అనుకున్నాక దాన్ని యూనిట్ ఆఫ్ ఫర్టిలైజర్ ఐవీఎఫ్ త్రూ వచ్చేసి ఇక్కడ ఈ బాడీలు ప్రవేశపెట్టాలన్నా, ఏది ఆర్యన్ నుంచి అయాన్గా మారింది అలా ప్రవేశపెట్టాలన్నా అక్కడే సరే లోపల గర్భాశయం ఉండాలి కదా, గర్భాశయమే లేదు కదా. సో లోపల బేబీని క్యారీ చేసే ఛాన్స్ లేదు అండ్ ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో తాను అనుకున్నట్టుగా మహిళగా అయితే మారింది, మహిళగా మారాడు. సో ఇప్పుడు ఫుల్ టైం లేడీ అంటే ఆబ్వియస్లీ అలాగే, కానీ బిడ్డ పుట్టే ఛాన్స్ అయితే ఉండదు, డేట్ రాదు, ఎగ్ రిలీజ్ కాదు. సో ఇది ఇన్డెప్త్ అంటే గైనకాలజిస్ట్ అయితే బాగా చెప్తారు. నేను ఒక జర్నలిస్ట్గా సింపుల్గా చెప్పాను. ఏమంటే తెలుసో తెలియక ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు అయిపోయి ఏది పడితే రాసేస్తున్నారు. పురుషుడిని స్త్రీగా మారింది, ఫుల్ టైం ఏమంటారు ఎలా చెప్పాలి, కంప్లీట్ స్త్రీగా మారిపోయింది. ఇంకేముంది, త్వరలో తానే బిడ్డను కూడా కనవచ్చు. తన వీర్యం ఆల్రెడీ దాచాడట. సో ఆ వీర్యంతో ఇప్పుడు ఈమె ఆడ మనిషిగా మారారు కాబట్టి ఇక గర్భం ధరించవచ్చు, బిడ్డ పుట్టవచ్చు అని. నిజం చెప్తున్నాను కదా, రీసెంట్ టైమ్స్లో ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది వీడియోలు ఏంటి, న్యూస్లు ఏంటి, పోస్టులు ఏంటి పెట్టేసి జనం పిచ్చోళ్ళని చేస్తున్నారు. అలా మీలో ఎవరు కాకూడదని ఇదిగో ఈ అప్డేట్ అయితే ఇచ్చాను. ఇన్డెప్త్ వేలంటే గైనకాలజిస్ట్, ఎండోక్రానాలజిస్ట్ ఉంటారు, లైక్ వాళ్ళు మాత్రం ఇవ్వగలరు.